స్టూడెంట్స్, దిస్ ఈజ్ రాంబాబు. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం నెంబర్ సిస్టమ్ పార్ట్ 2 చేస్తాం. పార్ట్ 1లో 10 ప్రాబ్లమ్స్ చెప్పాం. ప్రీవియస్ బిట్లన్నింటినీ మీకు చేస్తూ ఉన్నాం కాబట్టి నెక్స్ట్ ఈ పార్ట్ 2 అర్థం కావాలంటే పార్ట్ 1లో ఆ 10 బిట్స్ని కూడా కవర్ చేయాలి. టోటల్గా నేను నెంబర్ సిస్టంలో పెట్టి అన్ని పార్ట్స్ని మీరు కవర్ చేస్తే మ్యాక్సిమం నెంబర్ సిస్టమ్ నుండి ఏ బిట్ ఇచ్చినా దాన్ని గెయిన్ చేయగలరు. అలా ఇక్కడ నెంబర్ సిస్టమ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అవ్వచ్చు, గ్రూప్ డి అవ్వచ్చు, లేదా ఇంక వేరే ఎగ్జామ్. కానీ మనం పర్టికులర్గా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డి ఎందుకు ఇప్పుడు చేస్తాం అంటే నెక్స్ట్ డిసెంబర్ 28 నుండి షెడ్యూల్ ఇచ్చారు. ఆ షెడ్యూల్కి ఉపయోగపడాలి, గెయిన్ అవ్వాలి అంటే ఈ బిట్స్ అన్ని కవర్ అవుతూ ఉండాలి సార్. మనకి ఇప్పుడు నెంబర్ సిస్టంలో 11th ప్రాబ్లం పార్ట్ 2లో 11th ప్రాబ్లంతో ఈ క్రింది వాటిలో ఏ సంఖ్య 9 చే నిశ్శేషంగా భాగించబడుతుంది అంటే ఫస్ట్ ఆప్షన్ 5 6 1 1 2, సెకండ్ ఆప్షన్ 8 9 4 4 5, థర్డ్ ఆప్షన్ 4 9 6 5 3, ఫోర్త్ ఆప్షన్ 5 8 5 5 6. ఓకేనా? ఈ క్రింది వాటిలో ఏ సంఖ్య 9 చే నిశ్శేషంగా భాగించబడుతుంది అంటాను. ఈ క్రింది వాటిలో ఏ సంఖ్య 9 చే నిశ్శేషంగా భాగించబడుతుంది అంటే 9 యొక్క బాయినీ సూత్రం తెలియాలి. 9 యొక్క బాయినీ సూత్రం ఏంటి? ఒక సంఖ్యలోని అంకెల మొత్తము 9వ ఎక్కం రావాలి. అంటే ఆ సంఖ్యల మొత్తము 18 కానీ 9 కానీ 27 కానీ రావాలి. మనకి ఈ సంఖ్యలోని అంకెలన్నీ కలిపామనుకోండి 5 6 11 12 13 13 2 15 9వ ఎక్కంలో రాదు కాబట్టి ఇది కాదు. ఓకేనా? అలాగే ఇక్కడ పోతాం. ఇక్కడ 9లు ఏమైనా ఉంటే ముందే కొట్టి వస్తారు. ఇది 9 కొట్టేసాం, ఈ 4 5 9 కొట్టేసాం. ఇలా చూడండి, ఇక్కడ నేను కలిపేటప్పుడు 9 రావడం కాదు, అందులో 9 ఉన్నా పక్కన పడేవద్దు. ఇది 9 కొట్టేసాను, 4 5 9 కూడా కొట్టేసాను. ఇంకా మిగిలింది 8 4 12, 9వ ఎక్కంలో 12 వస్తుందంటే రాదు. మనకి ఇది కూడా 9తో భాగించబడదు. 9తో భాగించబడాలంటే ఏం చెప్పాను? ఒక సంఖ్యలోని అంకెల మొత్తము 9వ ఎక్కం రావాలి. అంటే 9 కానీ 18 కానీ 27 కానీ 90 కానీ ఏదైనా 9వ ఎక్కమే రావాలి. మరి రాలేదు కదా. నెక్స్ట్ ఇక్కడ రండి, ఇక్కడ 9 కొట్టేశారు. ఓకేనా? చూడండి, ఇక్కడ ఈ 5 4 9 కొట్టేశారు, ఈ 6 3 9 కొట్టేశారు. అన్నీ దిగిపోయా అంటే ఈ సంఖ్య మొత్తము 9తో నిశ్శేషంగా భాగించబడు. లేదు మీరు కలిపి చూడండి, ఇవి 4 9 13 13 6 19 19 5 24 24 3 27 27 అనేది 9 3లేనా తిరుగుతుంది. కాబట్టి ఈ సంఖ్య మొత్తము 9తో భాగించబడు. ఒక సంఖ్య 9తో అవ్వాలంటే ఏం చెప్పాను నేను? మొత్తం ఆ సంఖ్యలోని అంకెల మొత్తము 9తో భాగించబడాలి. లేదా ఇంకో లాజిక్ ఏంటంటే అందులో ఎన్ని 9లు ఉంటే అన్ని కొట్టిస్తే మిగిలిన నెంబర్లు ఏవైతే ఉంటాయో వాటి సమ్ము 9 టేబుల్ రావాలి. మరి ఇక్కడ వస్తుందో లేదో ఇక్కడ ఏదైనా అలాంటి సంఖ్య ఉందంటే లేదు. 5 8 13 13 5 18 18 5 23 23 6 29 29లో 9 ఉంది కదా అనుకోవడం. 29 9తో డివైడ్ అవ్వదు. కనుక ఇది కూడా కాదు. అంటే మన ఆన్సర్ థర్డ్ వన్ సార్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం సార్. నాలుగు 5 6 7లతో భాగించిన ప్రతిసారి శాసం 1 వచ్చే కనిష్ట సంఖ్య ఏది? 4 5 6 7లతో ప్రతిసారి భాగిస్తే శాసం ఎంత రావాలంటే 1 వచ్చే కనిష్ట సంఖ్య అడుగుతున్నాడు. మరి ఆ కనిష్ట సంఖ్య కింద ఇలా ఇచ్చాడు. 421, నెక్స్ట్ 841, థర్డ్ ఆప్షన్ 61, ఫోర్త్ ఆప్షన్ 211. ఓకేనా? క్వశ్చన్ ఏమంటున్నాడట? 4 5 6 7లతో భాగించినప్పుడు ప్రతిసారి శాసం ఏం రావాలంట? 1 రావాలి. అంటే ఇలా సమ్ ఎక్స్ ఉందండి, ఆ ఎక్స్ని 4తో భాగించినా శాసం 1 రావాలి. సమ్ ఎక్స్ని 5తో భాగించినా శాసం 1 రావాలి. 6తో భాగించినా శాసం 1 రావాలి. 7తో భాగించినా శాసం 1 రావాలి. మరి ఆ కనిష్ట సంఖ్య ఏది అంటున్నాడు. మీకు ఇంత ముందే చెప్పారు ఫస్ట్ మోడల్లో. ఫస్ట్ 10 బిట్స్లో ఒక బిట్ చేసాం. ఏమని? ఫస్ట్ లెక్కే అక్కడ ఎక్స్ అనే సంఖ్యను 4తోని 5తోని 6తోని 7తోని భాగిస్తే ఆ నిశ్శేషంగా భాగించబడే కనిష్ట సంఖ్య ఏది అన్నాను. 4తో భాగించినా శాసం 0 రావాలి, 5తో భాగించినా శాసం 0 రావాలి, 6తో భాగించినా శాసం 0 రావాలి, 7తో భాగించినా శాసం 0 రావాలంటే ఏం కట్టాము? ఎల్సిఎం కట్టాము. అక్కడ కాసా కడితే ఆ సంఖ్య తెలిసిపోదు. మరి ఇప్పుడు ఆ లెక్క కొద్దిగా ఎక్స్టెన్షన్ చేశాడు. ఏంటంటే అదే సంఖ్య 4తో భాగిస్తే ఈసారి శాసం 0 కాదట 1 రావాలి. లేదా 5తో భాగించినా 1 రావాలి, 6తో భాగించినా 1 రావాలి, 7తో భాగించినా 1 రావాలి. మరి నాకు ఒకటి చెప్పండి, ఎల్సిఎం అంటే వీటితో నిశ్శేషంగా భాగించబడే సంఖ్య తెలుసు. ఎల్సిఎం అంటే ఏంటి సార్? వీటితో నిశ్శేషంగా భాగించబడే ఓ కనిష్ట సంఖ్య. మరి ఆ కనిష్ట సంఖ్య కింద శాసం 0 వచ్చింది కాబట్టి ఆ 0 కలిపినా ఒకటే కలిపినా ఒకటే. కానీ ఇక్కడ శాసం ఎంత రావాలంటారు? 1 రావాలి. కనుక వచ్చే ఎల్సిఎంకి ఆ 1 కలిపితే ఎప్పుడు ఆ 1 ఉండిపోతా లేదండి. అందుకే ఇక్కడ ఏం చేయాలంటే 4 5 6 7కు ఎల్సిఎం కట్టింది ఫస్ట్.
ఎల్సిఎం ఎంత అవుతుందంటే 2తో 2 2 జా 5 3 7. మరి ఇంకేం రావు ప్రైమ్ నెంబర్స్ కాదు. 2 2 జా 4 4 5 జా 20 23 జా ఓకేనా 60 67 జా 420 ఓకేనా. ఇప్పుడు ఇదే లెక్క చూడండి, లెక్క మార్చి అడుగుతున్నాను. 420 అంటే ఏంటి సార్ అంటే 4తో నిశ్శేషంగా భాగించబడుతుంది ఈ సంఖ్య, 5తో నిశ్శేషంగా భాగించబడుతుంది, 6తో నిశ్శేషంగా భాగించబడుతుంది, 7తో నిశ్శేషం భాగించబడుతుంది. అంటే శాసనం ఎప్పుడు 0 వస్తుంది. కానీ మనకు శాసనం ఎప్పుడు ఎంత రావాలంటున్నాడు 1. శాసనం ఎంత రావాలంటే 1 రావాలి. మరి 1 రావాలంటే 1 కలిపేయండి సార్. 1 కలిపిస్తే ఎంత అవుతుంది 421. అంటే ఇప్పుడు ఈ 421ని 4తో భాగించినా శాసనం 1 వస్తుంది, 5తో భాగించినా శాసనం 1 వస్తుంది, 6తో భాగించినా శాసనం 1 వస్తుంది, 7తో భాగించినా శాసనం 1. అంటే ఎప్పుడు గుర్తుంచుకోండి, నిశ్శేషంగా భాగించబడే సంఖ్య అని అడిగితే కాసా కట్టాలి. అలా కాకుండా శాసనం 1 కానీ లేదా శాసనం 2 కానీ కావాలన్నాడు అనుకోండి, ముందా కనిష్ట సంఖ్య ఎల్సిఎం కట్టాలి. శాసనం 1 కావాలన్నాడు 1 కలిపేది. ఒకవేళ శాసనం 2 కావాలన్నాడు 2 కలిపేస్తాం ఓకేనా. ఇలాంటి మోడల్లో 2 లెక్కలు ఉన్నాయి. ఫస్ట్ మోడల్లో ఓన్లీ నిశ్శేషం భాగించబడే సంఖ్య అడిగాడు, కనిష్ట సంఖ్య. ఇక్కడ నిశ్శేషం భాగించబడే కనిష్ట సంఖ్య కాదట, నిశ్శేషంగా భాగిస్తున్నప్పుడు శాసనాలు మిగలాలి. ప్రతి దానికి 1 మిగలాలంటే ఎల్సిఎంకి 1 కలిపేది సార్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం సార్. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ సార్ 421 ఇందులో. నెక్స్ట్ ఏ గరిష్ట సంఖ్యతో 105ను భాగిస్తే శాసనం 9 వస్తుంది, అదే సంఖ్యను 168తో భాగిస్తే శాసనం 20 వస్తుంది. సపోజ్ ఏ గరిష్ట సంఖ్యతో 105ను భాగిస్తే శాసనం 9 వస్తుందట, అదే సంఖ్యను 168తో భాగిస్తే అంటే 68ని భాగిస్తే శాసనం 20 వస్తుంది. కొంచెం మళ్ళా చూడండి సార్. ఏదో ఒక సంఖ్య ఉందట గరిష్ట సంఖ్య ఓకేనా. ఆ గరిష్ట సంఖ్యతో 105ను భాగిస్తే అంటే ఇది 105ను గరిష్ట సంఖ్య ఏదో మనకు తెలియదు, ఆ ఎక్స్ అనే సంఖ్యతో భాగిస్తే శాసనం 9 వచ్చిందట. మరి అదే సంఖ్యను 168 భాగిస్తే అంటే 168 అదే గరిష్ట సంఖ్యతో భాగిస్తే శాసనం ఎంత వచ్చిందట 20. అయితే ఆ గరిష్ట సంఖ్య ఎక్స్ ఎంత, ఆ గరిష్ట సంఖ్య ఎక్స్ ఎంత అంటున్నాడు. ఇక్కడ లెక్క ఏం అడుగుతున్నాడు అంటే చాలా మందికి ఈ 105తో భాగించాడేమో అనుకుంటారు. కానీ లెక్క చూడండి, 105 అనే సంఖ్యను ఎక్స్ అనే గరిష్ట సంఖ్యతో భాగిస్తే, ఎక్స్ అనే గరిష్ట, ఇక్కడ గరిష్టం అంటే ఇది దీంతో భాగిస్తున్నామేమో అదేమో పెద్ద సంఖ్య అనుకుంటారు, ఇలా రాస్తారు. ఎక్స్ను 105తో భాగిస్తే శాసనం 9 అని, ఎక్స్ను 168తో భాగిస్తే శాసనం 20 అని ఇలా రాస్తారు. ఇది కాదు లెక్క. లెక్క ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 105ను ఏదో గరిష్ట సంఖ్య, ఏదో ఒక గరిష్ట సంఖ్యతో 105ను భాగిస్తే శాసనం 9 వచ్చిందట. అదే గరిష్ట సంఖ్యతో 168 భాగిస్తే శాసనం 20 వచ్చిందట. అయితే ఆ గరిష్ట సంఖ్య ఏది అంటున్నాడు, ఆ గరిష్ట సంఖ్య ఏది అంట. నాకు ఒకసారి చూడండి, 105కి శాసనం ఎంత వచ్చింది 9 వచ్చింది. ఒకవేళ ఈ 9 లేకపోయి ఉంటే ఈ 105లో 9 ఈ 105లో లేకపోయి ఉంటే 105లో నుండి 9 తీస్తే ఆ ఎక్స్తో భాగిస్తే శాసనం ఏడవుతుంది 0 అవుతుందా. ఇప్పుడు ఈ 9 ఉంది కాబట్టి ఎక్స్ట్రా ఆ 9 శాసనంగా మిగిలింది. ఆ 9 తీసి పక్కకు పడేసాను అనుకో, మిగిలిన సంఖ్య ఈ 105లో మిగిలిన సంఖ్య ఎంత అవుతుంది 96. మిగిలిన సంఖ్య ఎంత అవుతుంది 96. ఆ 96 ఎక్స్తో నిశ్శేషంగా భాగించబడుతుంది. అలాగే ఇక్కడ 20 ఉంది కదా, ఈ 20 ఒకవేళ తీసిస్తే ఎంత ఉంటుంది 148. అది కూడా ఆ ఎక్స్తో నిశ్శేషంగా భాగించబడు. కనుకే మరి ఆ నిశ్శేషంగా భాగించబడే గరిష్ట సంఖ్య అడిగాడు. కనుక ఏం చేశానంటే నేను శాసాలు తీస్తాను, 105లో 9 తీస్తాను, అలాగే 168లో 20 తీస్తాను. అప్పుడు ఈ 2 సంఖ్యలు ఆ ఎక్స్తో నిశ్శేషంగా భాగించబడాలి. మరి ఆ ఎక్స్ ఏంటంటే ఈ రెండింటిలో ఉంటుందనే కదా, దీంట్లోనే ఉండాలి దీంట్లో ఉండాలి. కనుక ఆ రెండింటి యొక్క హెచ్సిఎఫ్, ఆ రెండింటి యొక్క హెచ్సిఎఫ్ కడితే సరే. మరి హెచ్సిఎఫ్ అంటే ఇది ఇక్కడ ఎంత వచ్చింది 96, ఇక్కడ ఎంత వచ్చింది 148. ఈ రెండింటికి కామన్గా పెద్ద సంఖ్య ఏది బయటకు వస్తే తీసేద్దాం. బయటికి 4 వస్తుందా, 4 2 8 16, 4 4 4 3 12 28, 4 7 4 3 12 28 ఉంది కదా, 4 7 28 సరిపోందా. చూడండి వచ్చిందా లేదండి ఇక్కడ. అంటే 4తో భాగిస్తే 4 3 12 28 కదా, 4 7. మరి 2 దేంతో అవుతాయా తెగవు. మరి ఇప్పుడు ఇక్కడ ఎల్సి ఆ సంఖ్య ఎంత అయితే ఇక్కడ ఒకసారి చూడండి సార్. ఇది 168 కాదు సార్, 164. ఓకే 164 అంటే ఇప్పుడు ఈ సంఖ్య ఎంత అవుతుంది 144. 4తో భాగించు, 4 3 12 ఓకేనా, ఇంకా 24 4 6. ఇప్పుడు ఇంకా 4తో తీరుతుందా, 4 ఎంతలా 4 6 4 9 9. నెక్స్ట్ 3తో 3 2 3 3. మరి ఇక్కడ వరుస సంఖ్యలు వచ్చాయి కాబట్టి ఈ లైన్కి హెచ్సిఎఫ్ 1.
మరి హెచ్సిఎఫ్ ఎంత 4 16 16 3 48. అంటే మనము ఆ ఎక్స్ విలువ ఎంత అని చెప్పగలం 48. అంటే 48తో ఈ 105ను భాగిస్తే శాసం 9 వస్తుంది. ఈ 164ని 48తో భాగిస్తే శాసం 20 వస్తుంది. క్వశ్చన్ ఏం అడిగాడంటే 105ని ఎక్స్తో భాగిస్తే శాసం 9 రావాలి, అదే 164ని ఎక్స్తో భాగిస్తే శాసం 20 రావాలి. అయితే ఆ ఎక్స్ ఏది అని అంటున్నాడు. నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ముందు లెక్క ఈ లెక్క తేడా చూడండి సార్. ముందు లెక్కలో ఎల్సిఎం కడితే కనిష్టంగా శాసం ఎప్పుడూ 1 మిగలాలన్నాం కదా, 1 మిగలాలి అన్నాం. ఎల్సిఎంకి ఎస్సిఎఫ్ ఎప్పుడు కూడా ఈ రెండు పక్క ఆపోజిట్ అని తెలియాలి. ఎల్సిఎం ఎస్సిఎఫ్ పక్క ఆపోజిట్ ఏంటంటే ఇక్కడ చూడండి డిఫరెన్స్. ఇక్కడ కనిష్ట సంఖ్య అడుగుతాడు, ఇక్కడ గరిష్ట సంఖ్య అడుగుతాడు. ఇక్కడ శాసం మిగిలిందే అంటాడు, ఇక్కడ ఒక శాసం మిగిలింది అంటాడు. కానీ క్వశ్చన్లో ఇక్కడ శాసం మిగిలితే అది లాస్ట్లో కలపాలి. ఎల్సిఎం కట్టి లాస్ట్లో ఆ కనిష్ట సంఖ్య ఏది అని అడిగాడు అనుకోండి. ప్రతిసారి శాసం ఒకటి వచ్చింది, ఆ కనిష్ట సంఖ్య ఏది అంటే ఎల్సిఎంకి ఆ ఏ కట్టాలి, ఎల్సిఎం కట్టాలి, ఆ కనిష్ట సంఖ్య కలిపి ఇక్కడ రండి. ప్రతిసారి ఆ కనిష్ట సంఖ్య ఏదో మిగిలిందే అన్నాడు అనుకోండి. మీరేం చేయాలంటే ఆ కనిష్ట సంఖ్య ముందే తీసింది, అంటే ఏదైతే శాసం మిగులుతుందో ఆ శాసాన్ని ముందే తీసి చూడండి. ముందే తీస్తున్నా తీసి అప్పుడు ఎస్సిఎఫ్ కట్టాలి. ఇక్కడ ఏం చేయాలి, ఎల్సిఎం కట్టి చివరిలో కలపాలి. ఇక్కడ ముందే తీసి చివరిలో ఏం చేయాలి, ఎస్సిఎఫ్ కట్టాలి. అంటే ఇక్కడ ఎల్సిఎం కట్టి తర్వాత యాడ్ చేయాలి, ఇక్కడ ముందే తీసి తర్వాత ఎస్సిఎఫ్ కట్టాలి. రివర్సేనా చూడండి, దీనికి పూర్తి వ్యతిరేకమైన కాదండి. ఇక్కడ ఎల్సిఎం కట్టి శాసం కలపాలి, ఇక్కడ శాసం తీసి ఎస్సిఎఫ్ కట్టాలి. గరిష్ట సంఖ్య ఏది అని అడుగుతాడు. మొదటిసారి 9 వచ్చింది, తర్వాత 20 వచ్చింది, తర్వాత ఏదైనా రావచ్చు. కనుక ముందు ఏం కడుతున్నాం, వాటికి శాసాలు తీసి ఆ వచ్చిన దానికి ఏం కడుతున్నామండి, ఎస్సిఎఫ్ కడతాం. కనుక ఆ గరిష్ట సంఖ్య ఎంత అయితే 48. కన్ఫ్యూజ్ నీకు ముందే చెప్పాను. కాంపిటేటివ్లో చాలామంది వెనుకబడిపోవడానికి కారణం ఏంటంటే చాలామంది చేసే మిస్టేక్ అంటే ఒకే లెక్క ఉందనుకోండి అలాంటి లెక్కలే చేస్తారు, కానీ కన్ఫ్యూజ్ ఉండే లెక్కలు విడిచిపెట్టేస్తాడు. అలా కన్ఫ్యూజ్ ఉండే లెక్కలు ఇవి. ఇక్కడ శాసము ఇస్తాడు, ఓకేనా, ఇక్కడ శాసం ఇస్తాడు, ఇక్కడ శాసము మిగలాలి అంటాడు, ఇక్కడ శాసము ఇచ్చాడు. మరి అప్పుడు కనిష్ట సంఖ్య ఏది, గరిష్ట సంఖ్య అంటే ఎల్సిఎం కట్టి ఆ ఏదైతే శాసం ఉందో అది కలపాలి, ఇక్కడ శాసం తీసి మిగతాది కలపాలి. కనుక ఇప్పుడు నేను లెక్కలు అడుగుతున్నప్పుడు అబ్జర్వ్ చేసలేదు, ఆడిచ్చిన ప్రీవియస్ బిట్లు అన్నిటికీ ఆల్టర్నేటివ్ ఇంకో బిట్ ఉంటుంది. కనుక ఆ బిట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే నువ్వు ఏది కడతావో తెలియదు, ఎల్సిఎం కడతావో ఎస్సిఎఫ్ కడతావా, ముందే తీస్తావా చివరిలో తీస్తావా, ఇలాంటి డౌట్ ఉండి లెక్క ఉండిపోతుంది. అలాగే ఇంత ముందు లెక్క చూసాను, ఏ కనిష్ట సంఖ్య తీస్తే అది నిశ్శేషంగా భావించబడుతుంది, ఏ కనిష్ట సంఖ్య కలిపితే అది నిశ్శేషంగా భావించబడుతుంది. తీస్తే అంటే రిమైండర్ తీసిలే అన్నాను, కలిపితే అంటే భాగఫలంలో నుండి రిమైండర్ తీసి కలపాలన్నాను. తేడా కనబడుతుందో లేదు అంటే ఆల్టర్నేటివ్ నీ కాన్సెప్ట్లో 2 లెక్కలు ఉంటాయి. నీకు ఒక లెక్క అడిగితే ఇంకో లెక్క నీ మైండ్లోకి వచ్చేస్తూ ఉంటుంది. కనుక బాగా ప్రాక్టీస్ ఉంటే కానీ ఇలాంటి లెక్కలు చేయలేదు. ముందు వరకు ఎల్సిఎం మీద లెక్క చేసావు, ఇప్పుడు ఎస్సిఎఫ్ మీద లెక్క చేసావు. ఇది రాసినప్పుడు ఇక్కడ 168 అన్నాను, కానీ అది 164. కరెక్షన్ పేపర్లో 168 ఉంది, అలా అయితే రాదు. మనం కరెక్షన్ చేసాం ఏది 164 అని. కనుక ఆ కరెక్షన్ కూడా ఒకసారి చూసుకోవాలి సార్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం సార్. $258 323 లను ఏ గరిష్ట సంఖ్యచే భాగించిన శాసాలు వరుసగా 2 మరియు 3 వచ్చును. లెక్క చూడండి సార్, సేమ్ ముందు మోడల్ లెక్కే. 258ను 323ను ఏ గరిష్ట సంఖ్యచే భాగిస్తే అంటే ఎక్స్ అనే సంఖ్యతే దీన్ని భాగిస్తే శాసాలు వరుసగా దీన్ని భాగిస్తే 2 వస్తుందట, దీన్ని భాగిస్తే 3 వస్తుందట. అయితే ఆ గరిష్ట సంఖ్య ఏది అంటున్నాను, ఆ గరిష్ట సంఖ్య ఏది అన్న. ఇప్పుడే చెప్పాను గరిష్ట సంఖ్య అంటే ముందు శాసాలు ఏం చేయాలి, తీసేది. ఇది దీంట్లో తీయాలి, ఇది దీంట్లో. ఆ వచ్చిన దానికి ఏం కడతాం మనము, ఎస్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. మరి తీసేయండి, 2 తీస్తే ఎంతండి 256, ఇక్కడ తీస్తే 320. ఈ రెండింటికి ఏం కట్టాలండి, ఎస్సిఎఫ్ కట్టాలి. ఎస్సిఎఫ్ అంటే 4తో డివైడ్ అవుతుంది చూడండి. 4తో అంటే 4 6 24, 4 4 4 8 32 80, మళ్ళీ 4తో తెగుతుందా 4 16 4 20, మళ్ళీ 4తో తెగుతుందా 4 4 4 5. వరుస సంఖ్యలు వచ్చేస్తే హెచ్సిఎఫ్ ఆ లైన్కి 1, ఓకేనా. ఈ 4 5 వరుస సంఖ్యలు కదా, మరి అక్కడ నుండి హెచ్సిఎఫ్ కట్టక్కర్లేదు. ఆ లైన్కి ఎంత హెచ్సిఎఫ్ 1. హెచ్సిఎఫ్ 1 వచ్చిందంటే అక్కడితో ఆపేమని. మరి ఇప్పుడు 4 4 16 4 64 64 1 64. ఆ గరిష్ట సంఖ్య ఎంత అంటే ఎంతండి 64. మళ్ళీ లెక్క చూడండి, 258 323ను ఏ గరిష్ట సంఖ్యచే భాగిస్తే వరుసగా శేషాలు 2 మరియు 3 వస్తాయి.
వరుసగా సంఖ్యలో ఏంటి రావాలి 2. మళ్ళా లెక్క కరెక్ట్ క్లియర్గా అర్థం అవ్వాలి. 258ను మరియు 323ను ఏ గరిష్ట సంఖ్యచే భాగిస్తే శేషాలు వరుసగా 2, 3 వస్తాయి అంటున్నాడు. కనుక ముందు మనం ఏం చేయాలి, ఈ 2 సబ్ట్రాక్ట్ చేయాలి, అలాగే ఈ 3 సబ్ట్రాక్ట్ చేస్తే ఆ వచ్చే విలువలు ఖచ్చితంగా ఆ గరిష్ట సంఖ్యచే నిశ్శేషంగా భాగించబడతాయి. మరి అలా నిశ్శేషంగా భాగించబడుతున్నాయో లేదో తెలుసుకోవడానికి HCF కట్టాం. ఓకేనా, ఆ SCFతో కంపల్సరీగా భాగించబడుతుంది. ఎందుకు భాగించబడుతుంది అంటే ఆ 64 అనేది ఈ సంఖ్యలోనే ఉంటుంది, ఈ సంఖ్యలోనే ఉంటుంది. కనుక 64తో నిశ్శేషంగా భాగించబడుతుంది. మరి ఇప్పుడు ఆన్సర్ వచ్చిందో లేదా? ఆప్షన్లో 64 ఉంటే అది టిక్ పెట్టేస్తారు సార్. ఆడ ఆప్షన్లో ఏమేమి ఇచ్చాడో చూడండి. ఫస్ట్ ఆప్షన్ 40 అని ఇచ్చాడు, సెకండ్ ఆప్షన్ 24 అని ఇచ్చాడు, థర్డ్ ఆప్షన్ 64 అని ఇచ్చాడు, ఫోర్త్ ఆప్షన్ 132 అని ఇచ్చాడు. ఆన్సర్ 64. మరి ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ అంటే గరిష్ట సంఖ్య అంటే లెక్క కూడా చూడరు. ఇందులో పెద్దది ఏదైతే టికెట్ అవుతుంది, కనిష్ట సంఖ్య అని అడిగితే చిన్నది ఏదైతే టికెట్ అవుతుంది. కానీ లెక్క చేయాలి, లెక్క మీద కదా అడిగాడు. మరి ఆన్సర్ 64 సార్. నెక్స్ట్ లెక్క చూడండి. ను ఏ కనిష్ట సంఖ్య తీసివేసినా 29 నిశ్శేషంగా భావించబడుతుంది. ఈ సంఖ్యలో ఉన్నట ఏదో కనిష్ట సంఖ్యను తీసివేస్తే అది 29తో నిశ్శేషంగా భావించబడుతుంది అంటున్నాడు. 1265ను ఏ కనిష్ట సంఖ్య తీసివేస్తే అది 29తో భాగించబడుతుంది అంటున్నాడు. మరి ఆ కనిష్ట సంఖ్య తీసిన తర్వాత భాగించాలట. ఓకేనా, మరి ఆ కనిష్ట సంఖ్య ఎంతో తెలుసా మనకి? తెలియదు, అది నువ్వు కనుక్కోవాలి. ఏ కనిష్ట సంఖ్య తీస్తే అది 29తో నిశ్శేషంగా భాగించబడుతుంది. ఫస్ట్ దీంట్లో మీకు చెప్పాను ఏ కనిష్ట సంఖ్య కలిపితే అన్నాను. ఓకేనా, ఇంత ముందు లెక్కలు ఏం చెప్పాను? ఏ కనిష్ట సంఖ్య కలిపితే అది నిశ్శేషంగా భాగించబడుతున్నాను. ఈ లెక్కలో ఏమంటున్నాడు? 1265ను ఏ కనిష్ట సంఖ్యతో భాగిస్తే ఓకేనా నిశ్శేషంగా భాగించబడుతుంది అంటే ఎవడైనా భాగించదు. ఏ కనిష్ట సంఖ్య తీసిన తర్వాత అది భాగించబడుతుంది. మరి ఈ లెక్కను చూడండి సార్. 1265ను ఓకేనా దేంతో భాగించాలి? 29తో భాగించాలి. 29 4 9 36 3 4 8 3 11 0 1 5 ఓకేనా. నెక్స్ట్ 29 4 అంటే మన 116 ఎక్కువ అయిపోతుంది కదా. 29 3 3 9 27 2 3 6 2 87 15లో 8 తీస్తే 7 తీస్తే అంటాడు 8 ఓకేనా. 9 ఉంటుంది కదా, 9లో 8 తీస్తే 1. క్వశ్చన్ మళ్ళా చూడండి సార్. 1265 నుండి ఏ కనిష్ట సంఖ్య తీసివేస్తే అది 29తో నిశ్శేషంగా భావించబడుతుంది. 1265 నుండి ఏ కనిష్ట సంఖ్య తీసివేస్తే అది 29తో నిశ్శేషం. నాకు ఒకటి చెప్పండి, ఈ 1265ని 29తో భాగిస్తే శాసనం 0 వచ్చింది అనుకో, నిశ్శేషం భావించబడి ఉండేనా? శాసనం 0 వస్తే ఏంటది నిశ్శేషం భావించబడి. మరి శాసనం 0 రాలేదు అంటే 18 వచ్చిందంటే ఈ 18 ఎక్కువ ఉందనా? ఈ 18 ఎక్కువ ఉందనే కదా. మరి ఈ 18 ఒకవేళ తీసిస్తే శాసనం ఏంటో 0 వస్తుందా? మరి ఇప్పుడు ఈ 18ని తీసేద్దాం సార్. ఆ కనిష్ట సంఖ్య ఏది అంటే ఆన్సర్ 18. ఆ కనిష్ట సంఖ్య ఏ కనిష్ట సంఖ్య తీసేయాలంటే ఆన్సర్ ఏంటండి 18. కనుక ఆప్షన్లో ఇలా ఇచ్చారు సార్. మీరు ఆన్సర్ ఉందో చూద్దాం. 15, సెకండ్ ఆప్షన్ 16, థర్డ్ ఆప్షన్ 18, ఫోర్త్ ఆప్షన్ 20. ఆన్సర్ ఏంటి? ఓకే, ఇది 18. మరి ఇప్పుడు ఇదే లెక్కలో చూడండి. ఫస్ట్ మోడల్లో మీరు నెంబర్ సిస్టమ్ నేను ఫస్ట్ 10 ప్రైజ్ చెప్పాను కదా పార్ట్ 1లో. ఆ పార్ట్ 1లో 10కి ఇప్పుడు ఈ లెక్క తేడా చూడండి. నీకు కింద నుండి ఒకటే చెప్తాను, అది సైన్స్ అయినా హిస్టరీ అయినా పాలిటీ అయినా మ్యాథమెటిక్స్ అయినా కాంపిటేటివ్లో 2 బిట్లు ఉంటాయి. ఒకటి నీ ఎగ్జామ్లో పడితే ఇంకోటి నీ మైండ్లోకి వచ్చేస్తుంటుంది. ఓకే, ఎందుకు 2 ప్రాక్టీస్ చేసి ఉంటావు. అలా అక్కడ నువ్వు ఏం చేయాలో తెలియక డైనమాలో ఉన్నావంటే నీ ప్రాక్టీస్ సరిపోలేదని. మరి ఆ ప్రాక్టీస్ కరెక్ట్గా ఉంటే ఆడిచ్చిన లెక్కే ఆన్సర్ వస్తుంది నీకు. కానీ రెండోది మైండ్లోకి వచ్చింది కదా, అది సైడ్కి తోయాలంటే ప్రాక్టీస్ ఎక్కువ ఉండాలి. అలా సైడ్కి తోసే లెక్క చూడండి. 1265 ఏ కనిష్ట సంఖ్య తీసివేస్తే 29తో నిశ్శేషంగా భావించబడుతుంది. ఇది నీ లెక్క. మరి నీ మైండ్లోకి ఒక లెక్క వస్తాను కదా, ఆ లెక్క చూడు. 1265 ఏ కనిష్ట సంఖ్య కలిపితే 29తో నిశ్శేషంగా భావించబడుతుంది. ఏ సంఖ్య తీస్తే 29తో నిశ్శేషంగా భావించబడుతుంది అంటే ఎప్పుడూ శాసనం తీసేది. ఏ సంఖ్య తీసేయాలంటే ఎప్పుడు ఏం తీసేది? శాసనం తీసి. మరి ఏ సంఖ్య కలపాలి అన్నాడు అనుకోండి. ఏ సంఖ్య కలపాలంటే 29 ఒకట్లో ఇవ్వాలనుకున్నాను నేను. 29 ఒకట్లో ఇవ్వాలంటే ఈ 18 29 అవ్వాలంటే ఇంకెంత కావాలి? 11 కావాలా? 18 29 అవ్వాలంటే ఎంత కావాలండి? 11 కావాలి. అంటే నువ్వు కలపవలసిన సంఖ్య 11. ఏ కనిష్ట సంఖ్య కలిపితే అన్నాడు అనుకోండి, దీనికి ఎంత కలపాలి? ఇక్కడ ఎంత పడుతుందో అంత. మరి ప్రతిసారి లాటరీ వేయలేం కాబట్టి ఈ రెండింటి భేదం. ఈ రెండింటి భేదం ఎంతండి? 11.
చూడండి 29 మైనస్ 18 భేదం ఎంత వచ్చిందండి 11. కలపవలసిన సంఖ్య అంటే ఈ రెండింటి భేదం సార్. ఒకవేళ తీసివలసిన సంఖ్య అంటే రిమైండర్. కనుక ఏ కనిష్ట సంఖ్య తీసేయండి అన్నాడు శాసనం తీసేస్తారు. ఏ కనిష్ట సంఖ్య కలపాలి అన్నాడు అనుకోండి అప్పుడు ఈ రెండింటి భేదం. సేమ్ లెక్కే, కాకపోతే ఏం కలపాలి ఏం తీసేయాలో తెలియాలి. తీసివలసింది రిమైండర్, కలపవలసింది ఈ రెండింటి భేదం. 2 లెక్కలు ఉన్నాయి, 2 ఎగ్జామ్లో అడుగుతాడు. ఫస్ట్ షిఫ్ట్లో మార్నింగ్ రాసిన వాళ్ళకి ఏ సంఖ్య తీసివలిస్తే అని అడిగాడు. మధ్యాహ్నం షిఫ్ట్లో ఎగ్జామ్ రాస్తున్నాడు, ఆడికి ఏ సంఖ్య కలిపితే అని అంటాడు. ఒకవేళ తెల్లారి రాసినోడు వీడికి చెప్పాడు, తప్పు రాదుతా లేదండి. కనుక లెక్క చూసుకొని చేయాలి సార్. ఆల్టర్నేటివ్ 2 లెక్కలు ఉంటాయి. కనుక ఒక లెక్క నీకు ఇస్తే ఇంకో లెక్క నీ మైండ్లోకి వచ్చినప్పుడు చూసుకోవాలి. ఇప్పుడు ఆన్సర్ ఏంటైతే ఏ కనిష్ట సంఖ్య తీసేది, ఆన్సర్ 18. నెక్స్ట్ లెక్క వెళ్దాం మరి. 1184 నుండి ఏ కనిష్ట సంఖ్య తీసివేసినా అది 21 చే నిశ్శేషంగా భావించబడుతుంది. సేమ్ మోడలే. 1184ను ఏ కనిష్ట సంఖ్య తీసివేస్తే అది 21తో నిశ్శేషంగా భావించబడుతుంది. ఆప్షన్లు ఇలా ఇచ్చాడు సార్. 15, సెకండ్ వన్ 12, థర్డ్ ఆప్షన్ 8, ఫోర్త్ ఆప్షన్ 7. ఓకేనా? ఇలాంటి లెక్కలు ఇచ్చినప్పుడు చాలా మంది ఈ మధ్య కాలంలో షార్ట్ కట్ అని ఇప్పుడిప్పుడు నేర్చుకున్న వాళ్ళు చేస్తున్న మైనస్ పాయింట్లు ఏంటంటే 1184ను ఏ కనిష్ట సంఖ్యతో తీసివేస్తే 21తో భాగిస్తుందంటే ఆన్సర్ నుండి ఫాలోయింగ్ అని చెప్తున్నారు. ఎలా అంటే ముందు ఈ 15 తీస్తాడట. 1181లో 15 కింద కదా ఉంది, తీసి అప్పుడు భాగిస్తాడట. ఒకళ్ళు వస్తే అదే ఆన్సర్. నిశ్శేషంగా భావించబడి అంటే శాసమేట్ రావాలి 0. అలా రాకపోతే 2వ ఆప్షన్ వస్తాడట, మళ్ళీ 12 తీసివేస్తాడట. ఆ వచ్చిన సంఖ్యని మళ్ళా 21తో భాగిస్తాడట. శాస 0 వస్తే రైటే, రాకపోతే 3వ దానికి వెళ్తాడు. ఇలా ఎన్నిసార్లు చేయాలి లెక్క? 4 సార్లు చేయాలి. కానీ నువ్వు రాస్తున్న ఆర్ఆర్బీ ఎగ్జామ్ 100 బిట్స్ 90 మినిట్స్లో చేయాలి. కానీ ఇక్కడే 4 నిమిషాలు అయిపోతా లేదండి. ఫోర్త్ ఆప్షన్ అనుకోండి ఒక ఒరిజినల్ ఆన్సర్, మరి 4 టెస్ట్ చేస్తే టైం అయిపోతుంది. కనుక అలా చేయకుండా ఉండాలి అంటే డైరెక్ట్గా మన పద్ధతే ఫాలో అవ్వాలి. అలా లెక్క 1184ను ఏ కనిష్ట సంఖ్య తీసివేస్తే 21తో నిశ్శేషంగా భాగించబడుతుందంటే 1184ను 21తో భాగించేద్దాం సార్. ఓకేనా? 21తో భాగిస్తే 21 5, 5 2 10. మరి 6లో వేయచ్చా అంటే 6లో వేస్తే ఎంత అవుతుంది? 126 వచ్చేస్తుంది. 118 కన్నా ఎక్కువ అయిపోతుంది. కనుక ఇప్పుడు తీసివేస్తే 3, 1, 4. ఓకేనా? మరి 21 ఎంత పడుతుంది? 6లో వేయచ్చా? 6. ఓకేనా? 6 2 12. మరి 7 పడుతుందా అంటే ఎక్కువ అయిపోతుంది. కనుక ఇప్పుడు లెక్కలో 14, 10 అప్ తేవాలి కదా. 14లో 6 తీస్తే ఎంత అండి? 4, 4 8. ఓకేనా? ఇక్కడ ఇంకా 12లో 12 అంటే అప్ తీసుకెళ్ళిపోయాయి కదా. 12లో 12 అంటే 0. మరి ఇప్పుడు నీకు ఏ సంఖ్య తీస్తే అన్నాడు? ఏ కనిష్ట సంఖ్య తీసివేస్తే అది నిశ్శేషంగా భావించబడుతుంది. ఆన్సర్ 8. ఓకేనా? అలా కాబట్టి ఏ కనిష్ట సంఖ్య కలిపితే అన్నాడు అనుకోండి. ఏ కనిష్ట సంఖ్య కలిపితే ఈ రెండింటి భేదం. ఈ రెండింటి భేదం ఎంత? 21లో 8 తీస్తే మనకి 13 ఉంటుంది. ఆ 13 కనుక ఆన్సర్ ఏ కనిష్ట సంఖ్య తీస్తే అన్నాడు కాబట్టి ఆన్సర్ ఏంటి కట్టాలి? ఇది. నెక్స్ట్ వన్ చూద్దాం సార్. సేమ్ చూడండి సార్. 1739 ఏ కనిష్ట సంఖ్య కలిపినా అది 11 చే నిశ్శేషంగా భావించబడుతుంది. చూడండి, ఉదయం షిఫ్ట్కి మధ్యాహ్నం షిఫ్ట్కి పెట్టేస్తాడు అన్నాం కదా. అడంటే అడిగేశాడు 1739కి ఏ కనిష్ట సంఖ్య కలిపితే 11తో భావించబడుతుంది నిశ్శేషంగా. ఏ కనిష్ట సంఖ్య కలిపితే అంటున్నాడు. మరి లెక్క అడిగాడు కదా. మరి ఇప్పుడు దీన్ని మన ఆప్షన్లు ఎలా ఇచ్చాడంటే 11 కలిపితే 2 ఆప్షన్ 2 కలిపితే 3 ఆప్షన్ 1 కలిపితే 4 ఆప్షన్ 10 కలిపితే. ఓకేనా? మరి 1739 దేంతో భావించాలండి? 11తో భావిస్తే ఏ కనిష్ట సంఖ్య కలిపితే అది నిశ్శేషంగా భావించబడుతున్నాను. 11 1 11. ఓకేనా? 63. 11 5 55. ఓకేనా? 55 అంటే ఇక్కడ 5 3 8. ఇది ఒక 9 తీసాము. 11 ఎంత? 11 8 88. శాసనం ఎంతండి? 1. ఓకేనా? ఇక్కడ లెక్క 1739 ఏ కనిష్ట సంఖ్య కలిపితే నిశ్శేషంగా భావించబడుతుందంటే 1 టికెట్ వచ్చండి. తప్పు సార్. ఎందుకు? ఇప్పుడు వరకు బాగా అలవాటు. ఏ కనిష్ట సంఖ్య తీసిస్తే అంటే 1 రైట్, కానీ ఏ కనిష్ట సంఖ్య కలిపితే అన్నాడు. ఈ రెండింటి భేదం. ఓకేనా? కలపవలసిన సంఖ్య 11 - 1 ఎంత? 10. నువ్వు కలపవలసిన సంఖ్య ఎంత అండి? 10. కనుక ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. చూసావు కదా. ఇలాంటివి అక్కడ ఇచ్చేటప్పుడు ఏంటి బాగా అలవాటైంది. 3 లెక్కలు చేసావు, తీసి కనుక చివరికి ఆన్సర్ కూడా ఏ టికెట్ అవుతుంది? 1. కనుక కాంపిటేటివ్లో బుక్ ఏదైనా ప్రిపేర్ అవుతున్నప్పుడు 2 ఉంటాయి సార్. అలాంటి దగ్గర మాత్రం ఎక్కువగా టైం సేవ్ చేసుకోవాలి. 2 మొదటిది ఏంటి? తీసివేస్తే అంటే ఇదే లెక్క ఇచ్చే తీసివేస్తే అంటే ఏ టికెట్? అది 1. కలిపే సంఖ్య అని అడిగితే
మనకు ఆ రెండింటి భేదం ఏది 11కి 10కి. ఆ డౌట్ కూడా చెప్పాను. అలా ఎందుకు సార్ కలపాలి అని అంటే ఇక్కడ ఒకటి ఉంది, 11 ఒకట్లో పడాలి అంటే ఇక్కడ 11 ఉండాలి. మరి 11 ఉండాలంటే ఇంకా ఎంత కావాలి? 10 కావాలి. మరి ఆ 10 లాటరీ వేసి ఎంత కావాలని చెప్పలేము కాబట్టి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ కావాలి. ఒకవేళ మనం కలపవలసిన సంఖ్య ఈ రెండింటి భేదం. నెక్స్ట్ వన్ చూద్దాం సార్. 1456ను 1456 ఏ కనిష్ట సంఖ్య కలిపినా అది 4, 5, 6లతో నిశ్శేషంగా భాగించబడుతుంది. కొంచెం ఏంటంట చూడండి, 1456ను ఏ కనిష్ట సంఖ్య తీసివేస్తే కలిపితే అన్నాడంటే కలిపితేట. ఏ కనిష్ట సంఖ్య కలిపితే ఎక్స్ కలిపితే అది 4తోని 5తోని 6తోని నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇప్పుడు వరకు ఒక సంఖ్య ఇచ్చాడు. ఏదైనా కనిష్ట సంఖ్య కలిపితే 29తో భాగించండి లేదా 11తో భాగించండి అని లెక్కలు ఇచ్చాడు. ఇప్పుడేమంటున్నాడు, ఎక్స్ అనే కనిష్ట సంఖ్య కలపాలట. కానీ వేరు వేరు సంఖ్యలు ఇచ్చాడు. ఇక్కడ 4తోని భాగించబడాలి ఆ సంఖ్య నిశ్శేషంగా, 5తోని భాగించబడాలి, 6తోని భాగించబడాలి. ఎలా నిశ్శేషంగా అంటే శాశ్వత 0 వచ్చింది. అలా శాశ్వత 0 రావాలంటే నువ్వు ఏ సంఖ్యతో కలపాలి అంటున్నాడు. ఏ కనిష్ట సంఖ్య కలపాలి. లేక మళ్ళీ క్లారిటీ ఇవ్వనండి. 1456ను ఏ కనిష్ట సంఖ్య కలిపితే 4, 5, 6లచే నిశ్శేషంగా భాగించబడుతుంది. మరి ఆ కనిష్ట సంఖ్య ఎంత అంటే ఆ కనిష్ట సంఖ్య 1, 2, 3, 4 ఆప్షన్లు ఇచ్చాడు సార్. అవేమి ఇచ్చాడు చూడండి. 6 అట, నెక్స్ట్ 61, 44, 16. ఏ కనిష్ట సంఖ్య కలిపితే అన్నాడు. కనిష్ట సంఖ్య అన్నాడు కదా, 6 టికెట్ కూడా ఒకరు ఈ 4 గేట్లో చిన్నది కదా అనేసి అలా చేస్తే నువ్వు లెక్క చేయనట్టుగా కదా, లెక్క చేస్తే ఒక టికెట్. మరి ఏం చేయాలి? మనకు ఒకటే తెలుస్తుంది. ఈ 1456ను ఏ కనిష్ట సంఖ్య కలిపితే అది నిశ్శేషంగా భాగించబడుతుంది అన్నప్పుడు ముందు లెక్కలన్నీ ఏం చేసాము, ఇక్కడ ఒక అంకితోనే భాగించాలి. ఇక్కడ ఏ అంకితో ఏదో ఒక 11 లేదా 6 లేదా 7 ఒక అంకితోనే భాగించాలి. కానీ మన దగ్గర ఎన్ని అంకెలు ఉన్నాయి? 4తోనే భాగించబడాలట, 5తోనే భాగించబడాలట, 6తోనే భాగించబడాలి. మరి వీటన్నింటి మల్టిపుల్ ఏదో ఒక సంఖ్య ఉంటుంది, దాంతో భాగించేది పని అయిపోద్దా అంటే 4, 5, 6 ఉన్న ఒక సంఖ్య పెద్ద సంఖ్య తీసుకొని దాంతో భాగిస్తే అది 4తోనే అవుద్ది, 5తోనే అవుద్ది, 6తోనే అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ 4, 5, 6 ఉన్నది ఒక 60 తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 60 తీసుకుంటే అది 4తోనే భాగించబడుతుందా, 5తోనే భాగించబడుతుందా, 6తోనే భాగించబడుతుంది. అలాంటి సంఖ్యతో భాగించేస్తే అయిపోతలేదు. మరి అలా ఊహించి రాసికుండా ఆ కనిష్ట సంఖ్య ఏదో నేను కనిపెడతాను, అదే ఎల్సిఎం. ఈ మూడింటికి ఏం కట్టాలి? ఎల్సిఎం కట్టి. ఎల్సిఎం అంటే 2 2s 5 3s. వరుస సంఖ్యలు వస్తాయి కాబట్టి మరి ఇంకా ఎల్సిఎం అవ్వదు. 2 2 4, 4 5 చూడండి 20, 23 60. అంటే ఆ ఎల్సిఎం ఎంత అండి? 60. 60తో భాగిస్తే చాలు. అంటే నేను ఈ 60 ఎందుకు కట్టానంటే ఈ కింద వేసే సంఖ్య అంతా నాకు తెలియదు. ఈ కింద 4 వేయాలా, 5 వేయాలా, 6 వేయాలంటే విడివిడిగా ఉన్నాయి. ప్రతిసారి చేయడం కష్టం కాబట్టి ఏం వేస్తాను? 60. ఆ 60 ఎలా వచ్చిందంటే ఎల్సిఎం కట్టాలి. అంటే వేరు వేరు సంఖ్యలు ఇచ్చినప్పుడు వాటన్నిటికీ ముందు ఏం కట్టేది? ఎల్సిఎం కట్టి పాత పద్ధతే 60తో భాగించేది. ఇప్పుడు 60ని 1456తో భాగించిస్తే 60 ఎంత పడుతుంది? 60 2 120. ఓకేనా? 5 2 6. నెక్స్ట్ 4 పడుతుందా? 0 6 4 24. ఎంత వచ్చిందండి? 16. ఇప్పుడు ఇదే లెక్క నేను అడిగిన లెక్కకి నువ్వు ఆన్సర్ చూడండి ఎలా వస్తుంది. 1456 నుండి ఏ కనిష్ట సంఖ్య తీస్తే అది 4తోని 5తోని 6తోని నిశ్శేషంగా భాగించబడుతుంది. ఏ కనిష్ట సంఖ్య తీస్తే 16 తీస్తే. ఏ కనిష్ట సంఖ్య తీస్తే అంటే రాయి 16. కానీ నాకు వచ్చిన అది కాదు. 1456 ఏ కనిష్ట సంఖ్య కలిపితే 4, 5, 6తో భాగించబడుతుంది అన్న. మరి ఇప్పుడు కలిపితే అంటే ఇప్పుడు ఈ రెండింటి భేదమేనా? ఓకేనా? ఆ 60లో 16 తీస్తే ఎంతండి? 44. అంటే నువ్వు కలపవలసిన సంఖ్య 44. నువ్వు ఇప్పుడు అర్థమైందో లేదు, నువ్వు తీసే సంఖ్య ఉంటుంది, కలిపే సంఖ్య ఉంటుంది. కనుక ఎగ్జామ్ దెబ్బ అయిపోతామో లేదు. కనుక ఆన్సర్ 44. నెక్స్ట్ టైంకి వెళ్దామా? 2^15ను 3తో భాగిస్తే శాసం ఎంత? 2^15ను 3తో భాగిస్తే శాసం ఎంత అంటే ఇప్పుడు ఏం చేస్తాం? 2ని 15 సార్లు గుణిస్తే ఒక పెద్ద అంకె వస్తుంది కదా. 2 2 4, 4 2 8, 8 2 16. అలా 2ని ఎన్నిసార్లు గుణించాలట? 15 టైమ్స్ గుణించాలి. ఓకేనా? 2ని అలా గుణిస్తే ఒక పెద్ద సంఖ్య వస్తుంది. దాన్ని 3తో భాగిస్తే శాసం ఎంత అని అడుగుతున్నాడు. మరి అలా భాగించుకుంటూ కూర్చుంటే కష్టం కాబట్టి ఇక్కడ మనము శాస్త్ర సిద్ధాంతం వాడతాం సార్. ఆ శాస్త్రం ఎక్కడ కనుక్కోమన్నాడు. కనుక శాస్త్ర సిద్ధాంతం ఎలా కడతాం? రిమైండర్ థియరం అంటే f(x)ని x - aతో భాగిస్తే
ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఎక్స్ మైనస్ ఏతో భాగిస్తే శాసనం ఎంత అని అంటాడు. అప్పుడు నువ్వు చేయవలసిందల్లా ఒకటే, దేంతో భాగిస్తున్నామో దాన్ని జీరోకి సమానం చేయండి. దేంతో భాగిస్తాం దాన్ని దేనికి సమానం చేయాలి? జీరో. అంటే ఎక్స్ ఈక్వల్ ఎంత అవుతుంది? ఎక్స్ ఈక్వల్ టు ఏనా? ఎక్స్ ఈక్వల్ టు ఏమైంది? ఏ. ఈ ఎక్స్ విలువ ఇందులో పెడితే అదే శాసనం. ఎక్స్ విలువ అందులో మీద పెట్టిస్తే అదే శాసనం. అంటే ఇప్పుడు శాసనం ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఏ. శాసనం ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఏ. ఇదే బిట్ ఎలా అడుగుతాడు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఒక బహుపదీయ సమాసంను ఎక్స్ మైనస్ ఏతో భాగిస్తే శాసనం ఎంత అని అడుగుతాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే బహుపదీయ సమాసంను ఎక్స్ మైనస్ ఏతో భాగిస్తే శాసనం ఎంత అంటాడు. భాగించవలసిన సంఖ్యను ఏం చేయాలి? జీరో సమానం చేస్తే ఎక్స్ వస్తుంది. అది తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. వచ్చిందా లేదా? సపోజ్ ఇదే లెక్కలో ఇక్కడ ప్లస్ ఇచ్చాడు, ఓకేనా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ను ఎక్స్ ప్లస్ ఏతో భాగిస్తే శాసనం ఎంత అంటాడు. ఎక్స్ ప్లస్ ఏ ఈక్వల్ టు జీరో. ఎక్స్ ఈక్వల్ ఏమో మైనస్ ఏ. ఆ మైనస్ ఏ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఎక్స్ ఈక్వల్ ఏమొచ్చింది? మైనస్ ఏ. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే పైన ఎఫ్ ఆఫ్ మైనస్ ఏ. ఇవి రిమైండర్ థియరం సార్. మరి ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ని ఇక్కడ వాడదాం సార్. ఇక్కడ ఎక్స్ విలువ ఎంత అంటే 2 సార్. ఎక్స్ విలువ ఎంత? 2. మరి ఆ 2 ప్లేస్లో మనం వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. దీన్ని ఎలా రాయొచ్చు చూడండి. 2^15/2+1 అని రాసుకోవచ్చా? 3ని ఎలా రాయొచ్చు? 2+1. ఎందుకు? పైన ఎక్స్ 2 అనుకున్నాను కాబట్టి 2+1 అని రాసి ఈక్వల్ ఏంటి? 0. ఓకేనా? అప్పుడు 2 ఈక్వల్ ఏమవుతుంది? -1 అనా? ఎందుకు? ఎక్స్ ఇది ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఎక్స్ ఈక్వల్ టు ఎంత వస్తుందో తెలియదు కదా. కాబట్టి 2+1 ఈక్వల్ టు 0. 2 ఈక్వల్ ఏమొచ్చింది? -1. ఈ -1ని ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే -1/15. పైన బేస్ సంఖ్య ఉంటే ఆడ్ నెంబర్ ఉంటే నెగిటివ్ వస్తుంది, పైన ఈవెన్ నెంబర్ ఉంటే పాజిటివ్ వస్తుంది. మనకి ఇక్కడ ఏముంది? ఆడ్ నెంబర్ ఉంది. మనకి నీ ఆన్సర్ -1. ఓకేనా? మరి 2/15ని 3తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అంటే ఎంత అని చెప్పాం? -1. ఆప్షన్లో -1 ఉంటే రైటే, లేదట. ఆప్షన్లో -1 ఉంటే నీ ఆన్సర్ రైట్, అయిపోయింది ప్రాబ్లం. కానీ ఆన్సర్ ఇలా ఉందట. ఓకేనా? మరి అప్పుడు ఏం చేయాలి? నువ్వు ఇక్కడ -1 ఉంది కదా, మరి -1లో నీకు ఆన్సర్ -1 లేదు. -1 ఉంటే రైట్ అని. మరి దేంతో డివైడ్ చేసామో అంతకన్నా ఎక్కువ వేస్తావు నువ్వు, అంతకంటే ఎక్కువ వేస్తాం కనుక ఆ 3 కలిపి దేంతో భాగించామో ఆ 3 కలపాలి. ఎంత అయితే ఆన్సర్? 2. అంటే నీ ఆన్సర్ 2 అయినా రైటే, -1 అయినా రైటే. కనుక నీ ఆన్సర్ ఏంటి? 2. దీనికి ఎగ్జాంపుల్ ఏంటో చూడండి. సపోజ్ ఇక్కడ 6 ఉంది సార్, 4తో భాగించాలి. ఓకేనా? 4 ఒకటి ఎంత సార్? 4 శాసనం ఎంత వచ్చింది? 2. కరెక్ట్గా భాగిస్తే ఒకటి 4 అంటాడు. ఆడ 6ని 4తో భాగించాలంటే 4 2 8 అని వేసి శాసనం -2 అన్నాడు. ఓకేనా? అలా అని ఆడిని కొట్టికూడదు. ఆడిది రైటే, నీది రైటే. ఎందుకు? ఆడు మహామేధావి. నువ్వు భాగించమంటే నువ్వు ఎప్పుడు ఏడ్చేద్దావు. ఆ 4 ఎంత పడుతుందో అంతవరకే భాగిస్తావు. ఆడో నువ్వు భాగించమన్నావు, నాకు నచ్చినట్టు భాగించాడు వాడు. ఎలా? 4 2 ఎంత? 8 అన్నాడు. 6లో తీసివేస్తున్నప్పుడు గుర్తులు మారుతాయి లేదా? ఇక్కడ మైనస్ పెట్టాలి కదా. కనుక 8లో 6 తీసేంతనా? 2. పెద్దదానికి ఏ గుర్తుంటే ఆ గుర్తు పెట్టు. మరి -2 రైటే, 2 రైటే. ఒకవేళ 2 మార్కులు ఇవ్వాలి, -2కి మార్కులు ఇవ్వాలి. ఒకవేళ -2 ఆప్షన్లో లేదనుకో, -2 ఆప్షన్లో లేదు, మరి అప్పుడు ఏం చేస్తాడు? నీళ్ళ 2 టిక్ అంటారంటే 4తో భాగించాడు కదా, ఎక్కువలో భాగించాడు కాబట్టి ఆ దేంతో భాగిస్తున్నాడో అది కలుపుతాడు. చూడు, ఆ 4తో భాగించాడు కదా, 4 కలిపితే ఎంత వచ్చింది? ఆడికి కూడా -2 + 4 అంటే ఎంత అండి? 2. మరి ఆడికి నీకు సేమ్ వస్తుందా లేదండి? కనుక ఇక్కడ కూడా సేమ్ అదే చేశాడు. ఎక్కువలో భాగిస్తాడు, మైనస్ వచ్చింది. కనుకే దేంతో భాగిస్తున్నామో అదేం చేయాలి? కలపాలి. ఒకవేళ ఇదే ఆప్షన్ ఇక్కడ -1 ఉండి ఇక్కడ 4 ఉంది అనుకోండి, ఆప్షన్ ఎప్పుడు మనం ఏం టిక్ పెట్టాలి? -1 టిక్ పెట్టాలి. కానీ అక్కడ -1 లేదు కనుక అప్పుడు మనం ఏం చేయాలి? ఓకేనా? దేంతో భాగిస్తున్నామో దాన్ని కలపాలి. అంటే 2 ఆన్సర్లు ఉన్నాయి. -1 అంటే పెర్ఫెక్ట్గా నువ్వు చేసావు కాబట్టి అది రైట్. చేసిన తర్వాత తెలిసింది కిందకి ఆన్సర్ చూస్తే లేదని, మళ్ళీ చేసేయకూడదు. కనుక అప్పుడు ఏం చేయాలి? దేంతో భాగిస్తున్నాం దాన్ని కలపాలి. దేంతో భాగిస్తున్నాం? ఈ 2తో కాదు, దేంతో భాగిస్తాం? 3తో. కనుక ఆ 3 కలిపాలి. 3కి -1 తీస్తే ఎంత? 2. ఈ లాజిక్స్ తెలియాలి సార్. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం చూద్దాం సార్. చెప్పవచ్చా? (3x² + ax + 4) ముందు నువ్వు x-5తో భాగిస్తే, దేంతో భాగిస్తే? x-5తో భాగిస్తే నిశ్చేషంగా భాగిస్తే అట. మళ్ళా ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయితే ఓకేనా? ఏ వాల్యూ కావాలంట? ఎగ్జాక్ట్లీ డివైడ్ అయితే ఏం కావాలి? ఏ వాల్యూ కావాలి. సపోజ్ ఇదే లెక్కని ఇలా కూడా రాయొచ్చు. 3x² + 3x + 4ను x-a5తో భాగిస్తే శాసనం ఎంత? 2 లెక్కలు ఉన్నాయి. ఇక్కడ ఏ విలువ ఇచ్చేసాడు ఆడే,
ఎక్స్ 3x² ప్లస్ 3x ప్లస్ 4ను x మైనస్ 5తో భాగిస్తే శాసం ఎంత, ఇది లెక్క. లేదు నిశ్శేషంగా భాగించబడితే, నిశ్శేషంగా అంటే రిమైండర్ 0, నిశ్శేషంగా అంటే రిమైండర్ ఏంటండి 0, భాగిస్తే ఏ విలువ ఎంత అన్నాడు. ఇందాక నీకు ఒక హింట్ ఇచ్చాను. f(x) అనే ఒక పాలినామియల్ బహుపదిని తీసుకుంటే x మైనస్ aతో భాగిస్తే శాసం ఎంత అంటే ఏంటి చెప్పాము, దీన్ని 0కి సమానం చేయమని చెప్పామా లేదా. కింద 0కి సమానం చేస్తే x ఎంత, x ఈక్వల్ టు a. ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయమన్నా. దీంట్లో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా అదే చేద్దాం. చూడండి ఫస్ట్ ఈ లెక్క నేర్చుకుందాం సార్. ఒకవేళ ఇప్పుడు నీ దగ్గర 3 లెక్కలు ఉన్నాయి, పైన అంకించి కింద అంకించి రిమైండర్ ఎంత అని అడుగుతాడు. ఇప్పుడు ముందు చేసామే 2^15/3తో భాగిస్తే శాసం ఎంత. రెండోది పోలనామియల్ ఇస్తాడు, పైన ఒక పోలనామియల్ ఇచ్చి కింద ఒక పోలనామియల్ ఇస్తాడు. బహుపది, ఇది బహుపది ఇచ్చి ఇలా భాగిస్తే శాసం ఎంత అంటాడు. నెంబర్ సిస్టంలో అయితే ఆ మీద అంకెలు ఇస్తాడు, కింద అంకెలు ఇస్తాడు. మరి నీకు ఆర్ఆర్బీలో ఇంకో టాపిక్ ఉంది ఆల్జీబ్రా. ఆల్జీబ్రాలో అయితే బహుపది ఇస్తాడు, ఇక్కడ బహుపది. అప్పుడు కూడా ఈ కింద దేంతో భాగితనో దాన్ని 0కి సమానం చేసేది. చెప్పమ్మా 0కి సమానం చేస్తే x ఎంత 5, x వాల్యూ ఎంత 5. ఇది తీసుకెళ్ళి x కనబడే దగ్గర పైన పెట్టేది. పైన పెడితే ఏమవుతుంది 3 × 5² ప్లస్ 3 × -5 ప్లస్ 4. ఒకనా 5² అంటే 25, 25 3 75. నెక్స్ట్ 5 -15 ప్లస్ 4. 75లో 15 పోతే ప్లస్ 5 కదా, ఇది ప్లస్. చూడండి ఇక్కడ x వాల్యూ 5 వచ్చింది కదా, ఆ 5 తీసుకుంటే 5² 25, ఒక 25 3 75, నెక్స్ట్ 5 3 15 ప్లస్ 4, మొత్తం ఇది ఎంత అవుతుంది 90, 80 90 94. అంటే రిమైండర్ అంటే ఇది, రిమైండర్ అంతా 94. చాలా మందికి ఒక డౌట్, 5తో భాగిస్తే రిమైండర్ అంత పెద్ద అవుతుందా. నువ్వు 5తో భాగించలేదు, దేంతో భాగిస్తాం x మైనస్ 5తో. మనం దేంతో భాగిస్తే శాసం అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు ఈ f(x)ను x మైనస్ aతో భాగిస్తే శాసం ఎంత, అదేనా. కనుక దేంతో భాగిస్తున్నామో దాన్ని ఎప్పుడు 0కి ఈక్వల్ చేయాలి. దాని నుండి x విలువ వస్తుంది. అది తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఏదైతే వస్తుందో నెంబరు అదే దాని రిమైండర్. కనుక 3x² ప్లస్ 3x ప్లస్ 4ను x మైనస్ 5తో భాగిస్తే శాసం ఎంత అంటాడు. శాసం ఎంత ఇది 94. ఇది అయిపోయింది సార్. ఇప్పుడు అడిగిన లెక్క వెళ్దాం. ఓకేనా, 2 లెక్కలు చెప్పాను, మూడో లెక్క ఇది. 3x² ప్లస్ ax ప్లస్ 4 నువ్వు x మైనస్ 5తో భాగిస్తే, నిశ్శేషంగా భాగిస్తే, దేంతో భాగిస్తే నిశ్శేషంగా భాగిస్తే శాసం ఎంత అని అడగట్లేదు, ఏ విలువ ఎంత అంటున్నాడు. నిశ్శేషం అంటే శాసం ఇచ్చాడు 0 అని, శాసం ఎంత అని 0 అని ఇచ్చాడు. ఇప్పుడు ఏ విలువ కావాలంట, ఏ విలువ కావాలి అంటే దీని అర్థం చూడండి. 3x² ప్లస్ ax ప్లస్ 4ను x మైనస్ 5తో భాగిస్తే శాసం 0 అని ఇచ్చాడు. శాసం ఏంటని 0. మరి ఇప్పుడు ఇది చూడు, దేనికి సమానం చేయాలి 0కి. దేంతో భాగిస్తున్నాం అది ఇప్పుడు 0కి. మరి ఈ లోపు ఎవరో ఒక అబ్బాయిలు వేసి అది డౌట్ చిన్నప్పటి నుండి, 0కే ఎందుకు సమానం చేయాలి, 1కో 2కో చేయొచ్చు కదా అని. 0కే ఎందుకు చేయాలంటే డినామినేటర్లో వాల్యూ 0 అయిపోతే, ఒకవేళ ఈ వాల్యూ 0 అయిపోతే ఏ వాల్యూ ఉన్నా దాని విలువ ఇన్ఫినిటీ అయినా, అంటే 1/0 అయినా 2/0 అయినా 3/0 అయినా ఏమవుతాయి ఇన్ఫినిటీ. మరి ఇన్ఫినిటీ వాల్యూని ఇంతవరకు ఎవడు కొనుక్కోలేదు. కనుకే ఎక్కడైతే కింద 0 అవుతుందో అది తీసి పక్కన పడి, అది తీసి ఏం చేయమంటున్నాను పక్కన పడిమను. అలా పక్కన పడిస్తే ఆ మిగిలిన విలువనే శాసాలు అంటాం, మిగిలిన విలువలు అంటాం కదా. కనుకే వాటిని రిమైండర్స్ అంటున్నాం. కనుకే ఇప్పుడు ఈ x మైనస్ 5 ఎక్కడైతే 0 అవుతుందో అక్కడ నేను విలువ చెప్పలేను, అక్కడ విలువ చెప్పలేను. కనుక ఏం చేస్తున్నాను, అది ఎక్కడైతే 0 అవుతుందో అవి తీసి పక్కన పెడుతున్నాను. ఆ పక్కన పెట్టిన వాటికి పేరు కూడా పెట్టాను శాసాలు అని. శాసము అంటే శాస జీవితము అని అంటారు. అంటే అర్థమేంటి, మీ శాస జీవితం బాగా ఉండాలని కోరుకుంటున్నాం అంటారు. రిటైర్ అయిపోయిన తర్వాత అక్కడ ఉంటారు కదా, చివరి క్షణాలని శాసము అంటాం. మిగిలిపోయిన రోజులు, ఆ రోజులు బాగుండాలి అని కోరుకుంటుంటారు. అంటే ముసలి వాళ్ళు ఉన్నారనుకో, బాగా కష్టపడ్డాడు అతను, కనుక అలా ఏమైనా ఫంక్షన్ ఏదైనా జరిగితే ఇతను శాస జీవితమైనా బాగా ఉండాలని కోరుకుంటున్నాం అంటారు. అంటే చివరి రోజు. అలాగే ఈ లెక్కలో కూడా మనం దీంతో 0కి సమానం చేస్తే x విలువ ఎంత వచ్చింది 5. ఈ 5 పెడితే ఎక్కడైతే ఆ విలువ వస్తుందో ఆ విలువలు మనం కట్టలేము కాబట్టి పక్కన పెడుతున్నాము. కనుక వాటిని శాసాలు అంటాం. కనుక కింద ఎందుకు 0 చేస్తున్నాం ఇప్పుడు అర్థమైందా లేదు. కిందది 0 అయితే ఇన్ఫినిటీ అయిపోతుంది, మనం కట్టలేము. కనుక అది ఎక్కడ ఇన్ఫినిటీ అవుతుందో అవి తెచ్చి పక్కన పెట్టి, కనుక అది ఎక్కడ ఇన్ఫినిటీ అయింది x = 5 వద్ద. చూడండి ఈ 5 ఎక్కడ పెట్టాము, 5 - 5 ఏటైపోతుంది, 5 - 5 ఏమవుతుంది 0. మరి కింద 0 అయితే ఇన్ఫినిటీ అయిపోతుంది కదా. అందుకే ఆ x = 5 వద్ద అది నిశ్శేషంగా భాగించబడుతుందా లేదంటే భాగించబడుతుందా. మరి ఇప్పుడు x = 5 పెట్టాము ఇక్కడ, 3 5 చూడు హోల్ స్క్వేర్ ప్లస్ a × 5 ప్లస్ 4 = 0. ఓకేనా. 25 3 75 4
75 4 ఎంత అండి 79 అంటే 5a ప్లస్ 79 ఈక్వల్ టు 0 a ఈక్వల్ టు 5a ఈక్వల్ టు మైనస్ a ఈక్వల్ టు 5a ఈక్వల్ టు మైనస్ 79 సార్. ఓకేనా? మరి a ఈక్వల్ టు ఏమవుతుంది -79/5. ఆన్సర్ అదే, టికెట్స్ వచ్చేటివే. ఓకే, ఏ విలువ ఎంత అడిగాడు, ఎప్పుడో 2 రావాలి 3 రావాలి అనేది కాదు కదా, మనకి ఏది వస్తుంది ఆన్సర్ ఏంటి వచ్చింది -79/5. కనుక ఇప్పుడు లెక్క చేయొచ్చా లేదా? కనుక లెక్కలో మీరు ఏం చేస్తాం, 3x² + ax + 4ని x - 5తో నిశ్శేషంగా భాగించబడితే ఏ విలువ ఎంత అన్నాడు. ముందు దేనితో భాగిస్తున్నామో దాన్ని దేనికి సమానం చేయాలి, 0కి. దాని నుండి x విలువ వస్తుంది, ఆ విలువను సబ్స్టిట్యూట్ చేస్తే, ఓకేనా, ఆ విలువను సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొచ్చింది మనకి 0కి సమానం చేయాలి. ఎందుకు 0కి సమానం చేయాలన్నాం, డిమాండ్ రేట్ అన్నాడు, నిశ్శేషంగా భావించబడుతుంది అన్నాడు కాబట్టి 0కి. మరి అలా చేస్తే x విలువ కట్టాం సార్, దాని నుండి ఒక సబ్స్టిట్యూట్ చేస్తాను. ఒకవేళ నాకు ఒకటి చెప్పండి, ఇదే లెక్కలో 3x² + ax + 4ను x - 5తో భాగిస్తే శాసం 2 వచ్చింది అన్నాడు అన్న, శాసం 2 వచ్చింది అన్నాడు. అప్పుడు ఈ 0 ప్లేస్లో 2 వేయాలి, ఈ 0 ప్లేస్లో ఏమేయాలి 2 వేయాలి. ఎందుకో 2కి సమానం చేసి లెక్క చేయాలి. శాసం 0 నిశ్శేషంగా అన్నాడు కాబట్టి 0 వేసాం, ఒకవేళ 2 అంటే 2. కనుక ఇప్పుడు ఇది పార్ట్ 2 సార్. ఇలా మనం నెంబర్ సిస్టంలో మొత్తంగా 150 లేదా 200 బిట్స్ వస్తాయన్నాం. ప్రతి దాంట్లో నీకు 10 బిట్సే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ 10 ఇలా మీరు కంటిన్యూగా నెంబర్ సిస్టంలో ఈ వీడియోస్ అన్ని కంప్లీట్గా చూడడం వల్ల ఏమవుతుందంటే రేపు RRB 28 డిసెంబర్ 28లో రాసే ప్రతి ఎగ్జామ్లో గెయిన్ చేయొచ్చు సార్. అలా ప్రతి టాపిక్లో ఉంటే ఆ 200 బిట్స్ని 10తో డివైడ్ చేస్తూ చెప్తున్నాం. కాబట్టి ఇంతవరకు నువ్వు ఎన్ని వీడియోలు చూసినా లేదా ఏ క్లాసులు చూసినా ఏ క్లాసులు విన్నా ప్రీవియస్ బిట్లన్నింటినీ ఒకేసారి చూస్తున్నావు కాబట్టి RRBలో గెయిన్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి సార్. కట్ ఆఫ్ మార్క్ కూడా ఎక్కువ ఉంటుంది, బాగా ఎక్కువ మంది ప్రిపరేషన్లో ఉన్నారు, చూసుంటారు మీరు. కోర్టుల్లో ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి అందులో ఎలిమినేట్ అవ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం రాస్తున్న ఈ వీడియోస్ అన్నీ చూడాలి. మీకు మన వీడియోస్ నచ్చితే మన ఛానల్ పేరు రాంబాబు సార్ మ్యాథ్స్ క్లాసెస్ అని ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే అప్ టు డేట్ వీడియోస్ మీకు కనిపిస్తూ ఉంటాయి. మీతో పాటు మీ ఫ్రెండ్స్కి కానీ లేదా ఇంకెవరికైనా ఇవి షేర్ చేయడం వల్ల వారికి మరికొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కనుక మన వీడియోస్ నచ్చితే ఇది అప్ టు 28 డిసెంబర్ 28 వరకు ఈ వీడియోస్ కంటిన్యూగా అప్లోడ్ చేస్తూ ఉంటారు సార్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ.